రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్స్ బదిలీల ప్రక్రియలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ బదిలీల కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానానికి బదులుగా మాన్యువల్ పద్దతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుండగా దీనివల్ల ఉపాధ్యాయులు పలు సాంకేతిక ఇతరత్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లాయి. మాన్యువల్ పద్దతిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తే పారదర్శకత ఉంటుందని, తమకు న్యాయం జరుగుతుందని వారు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కూడా మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ విధానంలోని లోపాలను వివరిస్తూ ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాన్యువల్ కౌన్సిలింగ్ కు అనుమతించాలని వారు కోరారు. ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎమ్మెల్సీల నుంచి వచ్చిన అభ్యర్థనలను, ఆన్లైన్ కౌన్సిలింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన మంత్రి లోకేష్ ఎస్జీటీల బదిలీలను మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.